బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టడం సీఎం రేవంత్ రెడ్డికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో. ఎందుకంటే అచ్చం ఇలాగే తాజాగా ముఖ్యమంత్రి మూసే ప్రక్షాళనకు నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యకు లింక్ పెట్టారు. మళ్లీ తమ్మడిహట్టి రాగం కూడా అందుకున్నారు. సీఎం వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు ఫ్లోరైడ్ సమస్యకు ముడిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ మహానగరానికి గోదావరి జలాల తరలింపు పథకం 2-3 దశలకు గండిపేట వద్ద సోమవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా గతంలో ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బరాజ్ను నిర్మించి తీరతామని చెప్పారు. ఇందుకోసం మహారాష్ట్ర సీఎంతో స్వయంగా మాట్లాడతారన్నారు. అక్కడ 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం చేపట్టాలనుకోగా మహారాష్ట్ర 148 మీటర్లకు అంగీకరించిందని, మధ్య మార్గంగా 149, 150 మీటర్లకు మహారాష్ట్రను ఒప్పిస్తామన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మాణంతో ఆదిలాబాద్ జిల్లాలో 1,50,000-2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాకు సాగునీరు అందుతుందని, మల్లన్న సాగర్ నుంచి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ వరకు గోదావరి జలాలను అందిస్తామని చెప్పారు. అటు మూసీ సుందరీకరణలో భాగంగా గోదావరి జలాలను మూసీకి తరలించినట్టు తెలిపారు. తద్వారా మూసీ ప్రక్షాళన జరుగుతుందని, ఈ ప్రక్రియతో భువనగిరి, ఆలేరు, మునుగోడు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం అందరినీ షాక్కి గురిచేస్తోంది. మల్లన్న సాగర్ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం విస్మయానికి గురిచేస్తున్నది. కృష్ణా బేసిన్లో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాలకు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలించి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టును డిజైన్ చేసింది. ఆ మేరకు ఉద్దండాపూర్ వరకు రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. అక్కడి నుంచి ప్రస్తుత రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాలువల నిర్మాణాన్ని 5,000 కోట్ల రూపాయలతో చేపడుతూ కేసీఆర్ ప్రభుత్వం టెండర్లు కూడా పూర్తి చేసింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసింది. అయితే తిరిగి టెండర్లు పిలుస్తారని అందరూ భావించారు. కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా జలాల తరలింపు లేనట్టేనని సంకేతాలిచ్చారు. మల్లన్న సాగర్ నుంచి ఈ ప్రాంతాలకు సాగునీరు అందించినట్టు స్పష్టం చేశారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మూసీ ప్రక్షాళనతో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మూసీ ప్రక్షాళనకు ఫ్లోరైడ్ సమస్యకు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు మూసీ మురికి రూపంగా మారడమే కారణమా అని ఎద్దేవా చేస్తున్నారు.